అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా సొంత కంటెంట్. నేను సొంతంగా రచించింది. మనసా స్మరమే పార్ట్ 48తో మీ ముందుకు వచ్చేసాను. ఇక మీరు ఎదురు చూస్తున్న ఘట్టం దగ్గరికి వచ్చేసిందండోయ్. ఈ అప్డేట్స్ బాగా ఫాలో అవ్వండి. అతి దగ్గరికి వచ్చేసారు. లాస్ట్‌లో మీకు ఒక ప్రశ్న కూడా అడగబోతున్నాను. రెడీగా ఉండండి. శనివారం ఉదయాన్నే లేచిన అవనికి పార్టీకి వెళ్ళాలని అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా అభిని 2 రోజుల నుంచి చూడకపోవడంతో తనని చూడాలి అని ఒకే కారణంతో వెళ్ళాలి అని అనుకొని ఫ్రెష్ అయి ఈవినింగ్ పార్టీకి ఏం వేసుకోవాలని ఆలోచించి చివరికి బ్లాక్ శారీ సెలెక్ట్ చేసుకుంటుంది. "హ్మ్, పార్టీలకి బ్లాక్‌నే బెస్ట్" అని అనుకొని దానికి గోల్డ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ తీసి కొంచెం నలిగినట్టుగా ఉంటే ఐరన్ చేసి రెడీ చేసుకుంటుంది. "అక్క, నేను కూడా రావచ్చా మీ పార్టీకి?" అని అడుగుతాడు ఆరు. "తీసుకువెళ్ళే అవకాశమున్నా నిన్ను తీసుకువెళ్ళలేనారు. అక్కడ నిన్ను నా తమ్ముడిగా అభి సార్ చూస్తే అనుమానం వస్తుంది. దేవి ఆంటీ నా మాటలన్నీ చెప్పే ఉంటారు" అనుకొని "పిల్లలకి అలో లేదారు, నిన్ను తీసుకువెళ్ళలేను" అని చెబుతుంది. సర్లే అని డల్ అయిపోతాడు ఆరు. నెక్స్ట్ టైం మా తమ్ముడిని తీసుకువస్తాను అని పర్మిషన్ అడిగి తీసుకువెళ్తానులే, డల్ అవ్వకు అని అంటుంది. సరే అక్క అంటాడు. అప్పుడే రాజారాం గారు లోపలికి వచ్చి, అమ్మ అవని, మీ ఆంటీ సినిమా అని కాల్ చేస్తుంది. సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు ఆరు కూడా వస్తారా అని అడుగుతారు ఆయన. నాకు ఆఫీస్లో ఇవాళ పార్టీ ఉంది అంకుల్, ఆరుని తీసుకువెళ్ళండి అని చెబుతుంది అవని. సరే అమ్మా, నేను టికెట్స్ బుక్ చేస్తాను, ఆరు రెడీగా ఉండు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హ్యాపీనా ఇప్పుడు అని అడుగుతుంది అవని చిరునవ్వుతో. డబుల్ హ్యాపీ అక్క అని అవనికి కిస్ చేసి ఆడుకోవడానికి వెళ్తాడు ఆరు. నవీన్ అవని కోసం పెద్ద ప్లానే వేసి ఇవాళ ఎలా అయినా నిన్ను వదలను అవని అని కన్నింగ్ నవ్వు నవ్వుకుంటూ దాస్కి ఫోన్ చేసి, అన్నా, ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు, అవసరమైతే అన్ని వైపులా బ్లాక్ చేయండి అని చెబుతాడు. అవసరం లేదు నవీన్, ఒక ఆడపిల్లని పట్టుకోవడానికి 100 మంది కావాలా ఏంటి? ఒక్కసారి మనకి దొరికితే మత్తిస్తే ఇంక నువ్వు ఒక్కడివి చాలు మోసుకుపోవడానికి అని అంటాడు దాస్. సరే అన్నా, నేను కాల్ చేస్తాను, మీరు ఆ టైంకి రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు నవీన్. సాయంత్రం 6 అవుతుండగా అవని రెడీ అయి బయటికి రాగానే అనుగారు, ఎంత అందంగా ఉన్నావు అవని చీరలో అని చేతులతో దిష్టి తీస్తారు. కాకి పిల్ల కాకికి ముద్దు, నేను ఎలా ఉన్నా నీకు నచ్చుతానులే, వెళ్ళొస్తాను అని అమ్మకి నానికి చెప్పి బయలుదేరుతుంది అవని. స్టార్ట్ అయింది కానీ ఎందుకో అవనికి పొద్దున్నుంచి గుండెల్లో దడగా ఉంది. ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది, కానీ అదేంటో అర్థం కావడం లేదు అవనికి. అదే ఫీలింగ్తో ఆఫీస్లోనే చిన్న చిన్న పార్టీస్ కోసం ఏర్పాటు చేసిన హాల్లోకి ఎంటర్ అవుతుంది. చీరలో వచ్చిన అవనిని చూసి అమ్మాయిలే అద్భుతం అని అనుకుంటుంటే ఇక అబ్బాయిల సంగతి చెప్పక్కర్లేదు. ప్రేమ్ అవని ఎదురుగా వచ్చి, అవని గారు, మీరు ఇవాళ చాలా బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇస్తాడు. అవనికి పెళ్ళయిందన్నాక ప్రేమ్ ఎప్పుడు అవని కనిపిస్తే హాయ్ అని పలకరించడం తప్ప వేరే ఉద్దేశంతో చూడలేదు. అందుకే ప్రేమ్ ఇప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చిన చిన్న స్మైల్తో థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది. అవని, పార్టీలో ఇవాళ నువ్వే స్పెషల్ అట్రాక్షన్ తెలుసా, శారీలో వచ్చి మా అందరికీ షాక్ ఇచ్చావు, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అవని బొగ్గలు పట్టుకొని లాగుతుంది లావణ్య. మిగిలిన అమ్మాయిలు కూడా అందరూ అవనికి అదే మాట చెబుతారు. అప్పుడే అభి బ్లాక్ సూట్లో హోందాగా అడుగు పెడతాడు. అబ్బా, అభి సార్ ఏమున్నారే అని అంటారు అమ్మాయిలందరూ. 2 రోజులు చూడకపోవడంతో అవని కూడా ఆత్రంగా చూస్తుంది అభి వైపు. ఫుల్ బ్లాక్ సూట్లో ఉన్న అభిని చూడగానే అవని తనని తాను చూసుకుంది.
ఇద్దరు అనుకొని వేసుకొని వచ్చినట్టుగా ఉంది చూడడానికి. సిల్కీ హెయిర్ అభి నుదురు మీద. అభి నడుస్తుంటే నాట్యం ఆడుతున్నట్టుగా కదులుతుంటే వినయ్తో చిన్న స్మైల్తో మాట్లాడుతూ వస్తున్న అభిని చూసి, ఇంత అందంగా ఉంటే అమ్మాయిల చూపంతా మీ మీద ఉండగా ఎక్కడుంటుంది అని చూస్తూ ఉంటుంది అవని. అక్కడికి అడుగు పెట్టినప్పటి నుంచి తన గుండె కొట్టుకోవడంలో మార్పు గమనించిన అభి అదెందుకో కొద్దిగా అర్థమవడంతో దానిని పట్టించుకోకుండా వినయ్తో మాట్లాడుతూ తల తిప్పిన అభికి ఎదురుగా అజంతా శిల్పంలా కనిపిస్తున్న అవనిని చూసి అడుగు ఆగిపోతుంది ఒక్క క్షణం. వెంటనే తేరుకొని ముందుకి అడుగులు వేస్తూ చూడొద్దు అనుకున్న కళ్ళు తన మాట వినకపోయేసరికి ఈసారి వాటి మాట అభి వింటూ అందరినీ చూస్తున్నట్టుగా చూస్తూ తన ప్రమేయం లేకుండానే అవనిని స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. బ్లాక్ కలర్ శారీకి చిన్న గోల్డ్ జెరీ బుట్ట మ్యాచింగ్ బ్లౌజ్, ఒక చేతికి బ్లాక్ గోల్డ్ మిక్స్ చేసిన గాజులు, ఒక చేతికి వాచ్, మొహాన చిన్న రెడ్ స్టిక్కర్, దాని కింద ఎప్పట్లాగే చిన్న కుంకుమ. ఇంకేమీ మేకప్ లేకుండా సింపుల్గా ఉన్న సూపర్గా ఉన్న అవని మెడవైపు చూసి, పెళ్ళయింది కదా, బ్లాక్ బీడ్స్ ఎందుకు వేసుకోదు అని ఫస్ట్ టైం ఒక ఆలోచన చేస్తాడు అభి. మళ్ళీ వెంటనే నాకెందుకు తన గురించి అనుకొని బలవంతంగా చూపు తిప్పుకొని ముందుకు వెళ్ళి అందరినీ ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడి పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పి తను వెళ్ళి వాళ్ళకి దూరంగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కానీ రకరకాలుగా ఆలోచనలు సాగుతున్నాయి అభి మైండ్లో. ఎంత వద్దు అనుకున్నా అవని రూపం కళ్ళల్లోకి వస్తుంటే అది తప్పించుకోవడానికి ఫోన్ చూసుకోవడంలో లీనమైపోయాడు. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేశారు. 9 అవుతుండగా ఇంక నేను స్టార్ట్ అవుతాను లావణ్య అని అవని వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంకా 9 అవడంతో ఎవ్వరూ అక్కడి నుంచి కదలలేదు. ఒక్క అవని మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పేసి బయటికి వస్తుంది. అవని వెళ్ళడం చూసిన అభికి మనసంతా దిగాలుగా అయిపోయింది. ఏదో కలవరం స్టార్ట్ అయ్యింది. తనొక్కతే వెళ్తుంది అన్న ఆలోచన అభికి అసలు నచ్చలేదు. కానీ తను వెళ్ళలేడు. అలాగే చూస్తూ కూర్చున్నాడు. తను వెళుతుంటే అవని వెళ్ళిన 2 నిమిషాలకి వాచ్మెన్ పరుగున అభి వినయ్ దగ్గరికి వచ్చి, సార్, ఆ రీనా ఎవరికో ఫోన్లో అవని మేడం స్టార్ట్ అయ్యారు ఇప్పుడే అని చెబుతుంది. బహుశా ఆ నవీన్కే అనుకుంటా. అదే నిజమైతే అవని మేడం ప్రమాదంలో ఉన్నట్టే సార్ అని కంగారుగా చెబుతాడు. వెంటనే అభి అలర్ట్ అయి రీనా ఎక్కడా అని అడుగుతాడు. బయట ఉంది సార్, ఫోన్ మాట్లాడుతూ అని చెబుతాడు. అభి వినయ్ మేనేజర్ని చూసుకోమని చెప్పి బయటికి ఫాస్ట్గా వస్తారు. అసలు ఏమైంది అంటే అవని వచ్చిన దగ్గర నుంచి అవనినే గమనిస్తున్న రీనా అవని వెళుతుంటే అవని వెనక్కి బయటికి వెళ్ళింది. అవని స్టార్ట్ అవ్వగానే అక్కడ చుట్టూ చూస్తుంది. అంతకుముందే వాచ్మెన్ వాష్రూమ్కి వెళ్ళడంతో అక్కడెవరూ ఉండరు. అదే అదనుగా నవీన్కి ఫోన్ చేస్తూ కొంచెం ముందుకు వెళ్తుంది రీనా. అప్పుడే అటుగా వస్తున్న వాచ్మెన్ రీనా మాటలు వింటాడు. రీనా అటు తిరిగి ఉండడంతో వాచ్మెన్ అక్కడికి వచ్చింది చూసుకోదు. వాచ్మెన్ వెంటనే అభికి విషయం చెప్పడానికి లోపలికి వస్తాడు. రీనాకి అది తెలియక ఇంకా నవీన్తో మాట్లాడుతూనే ఉంటుంది. అవని ఎలా వచ్చింది వాళ్ళ అని చెబుతూ ఉంటుంది. అభి వాళ్ళు బయటకు వచ్చేసరికి ఫోన్ కట్ చేసి ఇటు తిరిగిన రీనాకి కోపంగా తన వైపే చూస్తున్న అభిని చూసి విన్నారా అని భయం స్టార్ట్ అయింది. అభి డైరెక్ట్గా రీనా, నేను అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పు, నేను మొత్తం విన్నాను అని కావాలని చెబుతూ అవని గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అసలేం జరుగుతుంది అని కోపంగా అడుగుతాడు. మొత్తం విన్నారు. ఇక నేను ఇప్పుడు చెప్పకపోతే ఎలాగైనా ఏం చేసైనా నిజం చెప్పిస్తారు అని భయపడి మొత్తం నవీన్ ప్లాన్ చెబుతుంది. యో అంటూ ఒక అడుగు ముందుకు వేసి చిరాగ్గా వినయ్,
తన చేతిలో ఫోన్ తీసుకో అని అంటాడు అభి. వినయ్ తన చేతిలో ఫోన్ తీసుకున్నాక వాచ్మెన్కి తనని తీసుకొని వెళ్ళి వాష్రూమ్లో పడేసి లాక్ చేసిరా అని చెబుతాడు అభి. వాచ్మెన్ రీనాని తీసుకొని వెళ్ళగానే లావణ్యకి ఫోన్ చేసి అవని వాళ్ళు ఉండేది ఎక్కడో కనుక్కో అని వినయ్కి చెబుతాడు అభి. వినయ్ ఫోన్ చేస్తూ ఉండగానే అభి కారు స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ లావణ్య ఎందుకు అని అడిగేసరికి అవని డేంజర్లో ఉంది, ఆ నవీన్ గాడు అవనిని ఫాలో అవుతున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, తొందరగా చెప్పు అని వినయ్ కోపంగా అరుస్తాడు. వెంటనే లావణ్య చెబుతుంది, అవని ఇంటి ఏరియా, సరే ఆఫీస్లో ఇంకెవరికి తెలియనివ్వకు అని చెప్పి ఫోన్ కట్ చేసి అభికి చెబుతాడు వినయ్. వెంటనే అవనికి కాల్ చేయి అని అంటాడు అభి. వినయ్ అవనికి కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ అటు నుంచి రెస్పాండ్ లేదు. ఫోన్ ఎత్తడం లేదు అభి అని అంటాడు వినయ్. ట్రై చేస్తూనే ఉండు అని చెబుతాడు అభి. అప్పుడే వినయ్ ఫోన్కి ప్రేమ్ నుంచి కాల్ వస్తుంది. ఇప్పుడు వీడెందుకు చేస్తున్నాడు అని కాల్ కట్ చేసి వినయ్ అవనికి కాల్ చేస్తున్నాడు. అయినా ప్రేమ్ ట్రై చేస్తున్నట్టు కాల్స్ వస్తూనే చూపిస్తుంటే ఏం అవసరం వచ్చింది వీడికి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని విసుగ్గా వినయ్ అనగానే, సార్ మన ఆఫీస్లో పనిచేస్తున్న అవని డేంజర్లో ఉంది, నవీన్ ఇంకో నలుగురు కలిసి మత్తిచ్చి తీసుకువెళ్తున్నారు అని చెబుతాడు ప్రేమ్. స్పీకర్ ఆన్లోనే ఉండడంతో అభి కూడా ఆ మాట విని కారు బ్రేక్ వేసి ఆపుతాడు. అభి గుండె హై వోల్టేజ్లో కొట్టుకుంటుంది ఆ మాట వినగానే. కథ కొనసాగుతుంది. ఇంక మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఘట్టం వచ్చేసింది యార్. అవనియే తను ఎదురు చూస్తున్న అమ్మాయి అని తెలుసుకోవడానికి అభికి అవకాశం వచ్చేసింది. మరి అభి ఎలా తెలుసుకుంటాడు? చైన్ ద్వారా కాదు, టచ్ ద్వారా కాదు, మరి ఏ క్లూ ద్వారా అవనియే తను ఎదురు చూస్తున్న అమ్మాయి అని తెలుసుకుంటాడు? కామెంట్లో చెప్పేయండి.